సాయిరామ్ సార్, ఒక్క నిమిషం, సాయిరామ్. ఒక హాఫ్ అన్ అవర్ డివోటీస్ మీతో మాట్లాడతారు సార్. ఒక హాఫ్ అన్ అవర్ ప్లీజ్. సాయిరామ్ సార్, నేను ఈ సాయి రమణీయం అని మా కోటేశ్వర అడిగారు ఏ శీర్షిక మీద వెళ్దామంటే, నాకు ఆ రోజు కేఆర్కే శర్మ గారు అనటము ఈ సాయి రమణీయము అన్నప్పుడు నాకు అనిపించింది అనమాట. ఆల్రెడీ మీరు సత్సంగాలంతా ఒక గ్రంథ రూపంలో వచ్చింది కనుక మరలా దాని గురించి కాకుండా మీరు సాయి అవతార వైభవమే ఒక రమణీయంగా మీరు చిత్రించగలరు. అటువంటి అద్భుతమైన చిత్రకారు. సో ఈ టైటిల్ పెట్టినప్పుడు నా లోపల అనుకున్నాను సార్, ఆల్రెడీ మీరు చెప్పిన అంశాలు ఒక గ్రంథస్థం అయిన కనుక పాఠకుల దగ్గరికి చాలా మందికి వెళ్ళిన కనుక ఇప్పుడు ఈ సాయి రమణీయం టైటిల్ మీద సత్యసాయి ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతం అంతా సత్యసాయి అవతార వైభవం నడుస్తుంది సార్. ఎవరు ఎక్కడ టాపిక్ చెప్పమన్నా, అంటే అంతకంటే అవతార వైభవం కంటే మనకు ఆనందం ఏముంటుంది సార్? వినేవాళ్ళు కావచ్చు, చెప్పేవాళ్ళకి సత్యసాయి అవతార వైభవం అనే దాని మీద అన్ని అంశాలు ప్రస్తావన జరుగుతున్నాయి కనుక ఈ సత్యసాయి రమణీయం అనే టాపిక్ మీద నిజంగా నాకు అనిపించింది, మీరు సరే ఇది స్వామి జన్మదినోత్సవం ముందు ప్రారంభం చేస్తే మాకు ఆనందము, స్వామి కూడా స్వామి యొక్క ఒక అద్భుతమైన ప్రక్రియ ప్రారంభించాము అని ఒక ఆలోచన రావటము, మేము అనగానే మీరు వెంటనే ఈరోజు డేట్ ఇవ్వటము 25వ తారీఖు. సో ఈ విధంగా ప్రారంభించిన ఈ యొక్క ధారావాహిక డిసెంబర్ నుంచి కూడా మీ యొక్క అనుమతితో మీరు నిర్దేశించిన విధంగా ఈ యొక్క అవతార వైభవాన్ని భిన్న కోణంలో మీరు ఒక మాట చెప్పారు. అన్ని సత్సంగాలకి తద్భిన్నంగా కూలంకషంగా స్వామి యొక్క అవతారం చుట్టూతే యొక్క రమణీయంగా సాగుతుంది సార్. స్వామి యొక్క అవతారమే రమణీయము, స్వామి యొక్క ప్రతి ఆలోచన రమణీయం, ప్రతి మాట రమణీయం అవుతారు మనందరికీ. సో అద్భుతంగా భిన్న కోణాల్లో చెప్పారు సార్. మరల ప్రారంభంలో కంచి యొక్క మహాపీఠం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది కనుక దాన్ని కూడా స్పృశిస్తుంది. ఎందుకంటే వారందరికి కూడా స్వామితో అనుబంధం ఉంది కనుక ప్రత్యేకంగా మీరు కంచి గురించి చెప్పకుండా ఎందుకంటే మిమ్మల్ని స్వామి వెళ్ళమన్నారు ఆ 2 క్షేత్రాలకి. ఆ యొక్క రమణ మహర్షి కావచ్చు, కంచి క్షేత్రం దర్శనం కావచ్చు, స్వామి యొక్క ఇచ్చిన స్ఫూర్తి అండ్ స్వామి యొక్క ఆలోచన ద్వారా మీరు యొక్క క్షేత్రాల దర్శనము, ఆ మహనీయులతో సాంగత్యము ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఎందుకంటే వారికి ఎప్పటికీ కూడా వారికి స్వామితో సంబంధం ఉంది. వారు దేహాలతో ఉన్నా దేహంతో లేకపోయినా స్వామికి నిరంతరము సంబంధం ఉంటారు మహనీయుల యొక్క పూర్వపు మహనీయులందరూ కూడా. సో ఆ విధంగా ప్రారంభం చేసుకుంటూ స్వామి యొక్క బాల్యాన్ని రేకప్ చేశారు సార్. ఈ విధంగా స్వామి ఎంతకాలం సాగిస్తే ఇక రమణీయంగానే ముందుకు తీసుకెళ్దాం సార్. సాయిరామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కోటేశ్వరరావు సాయిరామ్ సార్, గురుగారు సాయిరామ్. సాయిరామ్. పూజ్యులు, ఆప్తులు, ఆత్మీయులు స్వామితో 12 సంవత్సరాల వయసులోనే స్వామి తత్వాన్ని బాగా కాచి వడపోసినటువంటి తపస్విని, యశస్విని, మనస్విని అయినటువంటి విఎస్ఆర్ మూర్తి గారు ఈరోజు అద్భుతమైనటువంటి చెప్పారు. నిజంగా ఆయన ప్రవాహంలో కొట్టుకుపోవటమే తప్ప దాంట్లో ఒక చేపను కానీ ఒక తిమ్మింగలాన్ని కానీ పట్టుకోలేనటువంటి పరిస్థితిలో వారి యొక్క ఉపన్యాసం సాగింది. చాలా అద్భుతంగా చెప్పారు సార్. మీరు స్వామి యొక్క చిట్ట చివరిలో ఆ సాహితీ సౌరభం, తెలుగు భాష ఓష యొక్క సౌందర్యాన్ని, ఆ మహత్తుని, మాధుర్యాన్ని మీరు బాగా అందజేశారు. అలాగే కవిత్వము, ఆధ్యాత్మము అనేటువంటి చక్కగా చెప్పారు. కవిత్వం అబద్ధాన్ని కూడా మంచి అందంగా చెబుతుందని, ఆధ్యాత్మ పచ్చి నిజాలను కూడా మంచి కటువుగా చెబుతుంది అనేటువంటి విషయం మీరు ఆధ్యాత్మంలో అంత కష్టంగా ఉంటుంది. ఆ శమము దమము ఊరిక పదాలు ఉన్నా కూడా ఆ పదాల్లో ఉన్న అర్థాలు తెలుసుకుంటే ఇది మనం ఆచరణీయం కాదురా బాబో అనేటువంటి ఒక కాఠిన్యాన్ని ఆధ్యాత్మ అనేటువంటి చెబుతుందని చెప్పారు. భజగోవిందం గురించి స్వామి చేసినటువంటి అవిరళ కృషి, దానికి రచన చేయటం, దాన్ని పాడటం, భక్తుల్లోకి తీసుకెళ్లటం, దాన్ని జీర్ణింపజేసినటువంటి సంఘటనలు కూడా చక్కగా చెప్పారు. ఆ శంకర్ల యొక్క విశేషాలు కూడా చెప్పారు. గురువు అంటే జగద్గురువును మనం ఆశ్రయించాలి కానీ ఇక మిగతా గురువులు మనకు అనవసరము. మిగతా గురువుల వల్ల బోధలే తప్ప, బోధల వల్ల బాధలే తప్ప మనల్ని ఆ బోధల ద్వారా మాధవుని వైపు తీసుకెళ్ళగలిగినటువంటి జగద్గురువునే మనం ఆశ్రయించాలి అనేటువంటి విశేషాలు చక్కగా చెప్పారు సార్. అలాగే మీరు ఇవాళ చైతన్య శక్తి అవి ఇవి రమణీయ ప్రతిపార్థమైనటువంటి తెలుగు భాష కూడా మళ్ళీ అడుగడుగున తెలుగు భాష మనకు కనబడుతూనే ఉంది. సత్యసాయి స్వామి మరి చిన్న వయసులోనే 14 సంవత్సరాల లోపు స్వామివారు అందించినటువంటి ఆధ్యాత్మ సౌరభాలు, వారు రచించినటువంటి రచనలు,
ఆ నాట్య కళలో వారు చూపించినటువంటి అమోఘమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు, ఋష్యేంద్రమణి అంటే కాకలు తీరినటువంటి ఋష్యేంద్రమణిని కూడా అబ్బురపరిచినటువంటి సంఘటనలు నిజంగా లోకానికి తెలియదు సార్. ఇవన్నీ కూడా నిజంగా ఏదో నాటకం వేశారు, ఒక సూట్ తీశారనే తప్ప దీంట్లో ఉన్న ఆంతర్యం మీరు చక్కగా చెప్పారు. దేవుడు అంటే కూడా చెప్పారు. లోకల్లో మరి తెలుగు అక్షరాల గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పారు. ఎంతో మంది తెలుగు కవుల్ని వాళ్ళు మాకు గుర్తుకు తీసుకొచ్చారు సార్. మరి మన చరిత్రలో అలసాని పెద్దన వారి యొక్క పద్య ప్రవాహాన్ని మీరు చదువుతుంటే నిజంగా మళ్ళీ వెనకటి రోజులన్నీ కూడా గుర్తుకొచ్చినాయి. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా మరి రామాయణం దేనికి రాయాలి అనే దాంట్లో చక్కగా చెప్పారు సార్. ఆ పురాతన పున అని చెప్పారండి సార్. పున అంటే కొత్తదని కూడా చెప్పారు. పురా అంటే పాతదన్నారు, పున అంటే కొత్తది అని కూడా చాలా అద్భుతంగా మీరు ఇవాళ చెప్పడం జరిగింది. అలాగే తర్వాత మీరు ఇవాళ ఎంతో మంది త్వమేవాహం అనేటువంటి దాంట్లో చెప్పారు. వెంపరాల సూర్యనారాయణ గారు ఆయన యొక్క వైభవాన్ని ప్రాభవాన్ని కూడా చెప్పారు. వేలూరు శివరామ శాస్త్రి గారిని కూడా చక్కగా చెప్పారు. మరి చాలా అద్భుతంగా ఉంది సార్. అలాగే శ్రీపాద పినాకపాణి గారు వారి సేవలు, వారి యొక్క సంగీత సేవ ఇవన్నీ కూడా చాలా అమోఘంగా, సంగీత చక్రవర్తిగా ఆయన చేసినటువంటి సేవలు, స్వామితో సన్నిహిత సంబంధాలు చెప్పారు. నోరు లేనటువంటి సాయి గీత కూడా ఒక నోరున్నటువంటి భక్తుడు, భక్తిలో పారమ్యం పొందినటువంటి వాడు కూడా స్వామివారు పక్క ఊరు వెళ్తుంటే వాళ్ళు వెళ్తే రేపు వస్తారులే అనేటువంటి ధీమాలో ఉన్నాడు తప్ప ఆ సాయి గీతలాగా అయ్యో నువ్వు వెళితే నేను ఎట్లా బతకాలి స్వామి, నీ యొక్క వియోగాన్ని నేను ఎలా భరించాలి అని ఒక భక్తి పారమ్యాన్ని నోరు లేని జీవి ద్వారా మీరు ఇవాళ ఆవిష్కరించడం జరిగింది. నోరున్నటువంటి వాళ్ళు కూడా ఆనాడు ఆ విధంగా ఆ స్థాయిలో చెప్పలేకపోయినారు. స్వామి యొక్క దర్శన స్పర్శనలు ఎంత అమోఘంగా ఉంటాయో చెప్పారు. జన్మాంతర సౌహృదాన్ని అని కూడా మన కాళిదాసు యొక్క విశేషాలు కూడా ఎన్నో ఇవాళ మనకు చెప్పడం జరిగింది. అలాగే శంకరాచార్యుల గారి గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పారు సార్. శంకరాచార్యుల గారి యొక్క కృషి, ఆయన సంస్కృత పాండిత్యము, ఆయన జగద్ధితం కోసం, లోకోపకారం కోసము ఆయన సృష్టించినటువంటి వాంగ్మయం ఎలా మనకు ఉపయోగపడాలి, ఎలా దాన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటిది కూడా చెప్పారు. ఏకం సత్విప్రా బహుభూతవంతే అనేటువంటి ఆధ్యాత్మిక విషయాలను కూడా ఇవాళ చాలా చొప్పించడం జరిగింది. అలాగే మరి పురాస్వరూపాలని ఇందాక మన జగద్గురు విశేషంలో మీరు చెప్పారు సార్. అది కూడా చాలా అద్భుతంగా ఉంది. సైలెన్స్ ఇస్ ది లాంగ్వేజ్ అండ్ ఆర్నమెంట్ అని కూడా, నిశ్శబ్దం యొక్క, మౌనం యొక్క విశేషత ఆధ్యాత్మికంలో ఎంత గొప్పదో, మరి ఒక చెడు మాట్లాడేదానికంటే మౌనంగా ఉండటం ఎంత ఆధ్యాత్మికంలో సుసంపన్నత చేకూరుతుందో అనేటువంటిది కూడా చెబుతూ మానవాళి మరి మానవత్వం వైపు నుంచి మాధవత్వం వైపుకి ఎలా ప్రయాణించాలి, ఈ సాహిత్యాన్ని కానీ ఈ ఆధ్యాత్మిక సౌరభాలు కానీ ఏ విధంగా మనం ఈ సోపాన మార్గంలో పయనించి మనం మానవత్వం నుంచి అమోఘమైనటువంటి నరజన్మ చాలా గొప్పది కాబట్టి ఈ నరజన్మలో ఉన్నప్పుడే మళ్ళా తిరుగులేని జన్మం లేకుండా ఆధ్యాత్మిక సుసంపన్నులమై మాధవత్వం వైపు వెళ్ళాలి అనేటువంటిది ఈ సాయి రమణీయంలో మీరెంతో రమణీయంగా చెప్పినందుకు మీకు మా అధినేత దంపతుల తరఫున, మా అందరి యొక్క ఆత్మీయ సోదర సోదరీమణుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, మళ్ళా డిసెంబర్ ఎప్పుడు వస్తుందా, మళ్ళా మీ రమణీయంలో ఆ రమణీయత ఎప్పుడు మనం చూడగలుగుతామా, ఆంతర్యంలో ఎప్పుడు నింపుకోగలుగుతామా అనేటువంటి దానికోసం మేము ఎదురు చూస్తున్నాం సార్. మీకు మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఓం శ్రీ సాయిరాం, జై జై సాయిరాం. అలాగే సభ్యుల్లో ఎవరైనా సరే గురువు గారితో మాట్లాడచ్చు చక్కగా. సాయిరాం సార్. శ్రీ పిఎస్ఆర్ మూర్తి గారికి హృదయపూర్వక నమస్కారం సార్. సాయిరామా. అసలు ఆ పద ద్వంద్వాలు ఒక ద్వంద్వం కాదు సార్. హేళ ఋషి, మనిషి, ఋషి, మహర్షి, బ్రహ్మర్షి, మరి సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్య, విజ్ఞానం, అజ్ఞానం, విజ్ఞానం, సుజ్ఞానం, విజ్ఞానం. అసలు ఏమి పదాలు సార్ అవన్నీ కూడా అద్భుతమైన పదజాలం అండి. అది మాకు అసలు మేము పట్టుకోవడం కూడా చాలా కష్టమే. అయినా మీరు రమణీయంగా చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా మా బుర్రలో చక్కగా ప్రింట్ అవుతున్నాయి. మీకు చెప్పే ఆ మృదు మధుర, అసలు అది ఒక చెరి, అంటే చెరికి మేము శిరస్సు వంచి పాదాబంధనాలు చేస్తాం సార్. నిజంగా
ఆ కోటేశ్వరరావు గారు చెప్పినట్లు ఈ యశస్విని తపస్విని అని మీరే సార్. అటువంటి మీకు ఈ రమణీయాన్ని ఇలాగే కొనసాగించాలని మా అందరి జీవితాల్ని కూడా నమ్మని వాడు నమ్ముతాడు స్వామిని చూడగానే. అసలు నమ్మని వాడు స్వామిని చూడగానే నమ్ముతాడు. నమ్మిన వాడు నమ్మకాన్ని ఇంకా పెంచుకోవాలి. పెంచుకున్నవాడు భక్తి పెంచుకోవాలి. అంతే కదా సార్? అంతేనా సార్? అవునండి. ఈ విధంగా మీరు చాలా మంది సోదరిమణులు అందరూ మాట్లాడతారు సార్. మీకు మీ రమణీయాన్ని ఇలాగే కొనసాగించి మమ్మల్ని అందరినీ కూడా ఆనంద దొరికల్లో వాళ్ళాడించాలని కోరుకుంటూ మీకు మా వృత్తి స్వామికి నమస్కరిస్తూ మీకు మా సోదరులు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సార్. ఇందాక మీరు గ్రంథ పఠనం అన్నారు సార్. ఆ గ్రంథ పఠనాలు చదవని వాళ్ళంతా కూడా ఈ వేదిక మీద చదువుతున్నారు సార్. మీరు చెప్పిన రామకథాస్వామిని కానీ భాగవతవాయిని కానీ మరి రేపు ఆత్మారామం రాకపోతుంది. ఇవన్నీ కూడా ఇక్కడ నేనైతే ఇది పూర్వం చదవలేదు సార్. ఇప్పుడు ఇక్కడ ఈ వేదిక మీదకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా పఠనం చేయడం జరుగుతుంది. మేమంతా కూడా సాహిత్యాన్ని ఇంకా ఇంకా చదవాలని కోరుకుంటున్నాం. సాయిరాం సార్. నమస్కారం. సాయిరాం అండి, గురువు గారు. సాయిరాం అండి. సార్ మూర్తి గారు, సాయిరాం అండి. ఈ రోజు ఉదయం మాకు అంటే 4 రోజుల నుంచి చెప్తున్నారు మా గురువు గారు సాయి రమణీయం గురించి అని. నేనేమనుకో చిన్నపిల్లల్ని చూడండి సముద్రం చూపిస్తాను తీసుకెళ్తారు, అట్లా మమ్మల్ని మా గురువు గారు కోటేశ్వరరావు గారు కూడా సాయి రమణీయం అంటే మేము అదేదో పిల్లల సముద్రంకి వెళ్ళినట్టు మేము వచ్చేసాం అనమాట. వచ్చేసి ఏదో కొంత లోపలికి వెళ్ళి మీరు కొన్ని విషయాలు చక్కగా ఒడ్డున ఏ విధంగా అయితే పిల్లలు ఆడతారో అలాగా మేము కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి శంకరాచార్యులు వీళ్ళ గురించి చెప్తూ ఉంటే చక్కగా విన్నాము. ఆ తర్వాత అండి ఆ అలలో మునిగిపోయి ఆ లహరిలో మునిగిపోయి అసలు ఎక్కడా కూడా దరి కానలేదనమాట నాకైతే. ఎందుకంటే ఆ భాష, ఆ వరవడి, ఆ స్పీడు, ఆ పదాలు ఒకదాన్ని పట్టుకుంటే ఇంకోటి జారిపోతుంది అనమాట. ఆ విధంగా ఎంత అద్భుతంగా చెప్పారంటే నిజంగా మాకు స్వామివారు ఇచ్చినటువంటి కానుకండి మీరు. తర్వాత ఋష్యేందమని నాట్యం గురించి చెప్పారు. ఆవిడ్నే సవరించినటువంటి నాట్యాచార్యులు అసలు ఏమనాలో స్వామిని నాకు తెలీదు. అటువంటి భగవాన్ బాబా వారి యొక్క వాంగ్మయ శక్తి, తర్వాత గాయకుల్ని కూడా మించి గానం చేసినటువంటి మహానుభావుడు విజయలక్ష్మి గారు. ఐ ఫర్గట్ అదే వివాహానికి వెళ్ళి ఆయన 3 గంటలు త్యాగరాజ కృతులు పాడారు. అంతకుముందు ఎవరికీ తెలియవు అటువంటి త్యాగరాజ కృతులు ఆ విజయలక్ష్మి గారండి వివాహానికి వెళ్ళి పాడారు. అటువంటి అసలు ఎప్పుడు నేర్చుకున్నారు అని వాళ్ళ అమ్మగారు అప్పుడప్పుడు అంటూ ఉండేవారు అనమాట. అంటే ఈశ్వరమ్మ గారు. అటువంటి భగవాన్ సత్యసాయి బాబా వారు ఒక కళ ఏమిటండి. ఇప్పుడు మనం ఊరికే మామూలుగా ఒక మనిషికి 4 విషయాలు తెలిస్తే హీఈస్ వర్సటైల్ జీనియస్, హీఈస్ మల్టీఫాసెటెడ్ టాలెంటెడ్ పర్సన్ ఎట్లా మాట్లాడతాం. కానీ స్వామిని అనటానికి అసలు పదాలే లేవు. అంతట అద్భుతమూర్తి గురించి మీరు ఈ రమణీయం సాయి రమణీయం గురిలో చాలా చక్కటి విషయాలు చెప్పారు. అన్ని విషయాలు నేను పట్టుకోలేకపోయానండి, అంత స్పీడ్గా ఉన్నాయన్నమాట. తర్వాత మాకు తెలియని కొంతమంది గురించి చెప్పారు. వెంపరాల సూర్యనారాయణ గారు, శ్రీపాద పినాకపాణి గురించి. అవి అసలు నాకైతే తెలియదండి అట్లాంటిది. తర్వాత సంస్కృతి రావాలి. సంస్కృతి రావాలంటే సంస్కృతం భాష రావాలి. ఈ దానివల్ల సంస్కృతి, దానివల్ల సంస్కారం, దానివల్ల భావం కూడా అభివృద్ధి చెందుతుంది అనే విషయం చాలా అద్భుతంగా తెలియజేశారు. అలసాని పెద్ద రచన గురించి స్వామికి ఏమీ తెలియనట్టు అడగడం, తర్వాత ఆ పద్యాల గురించి మీరు ఎంత అద్భుతంగా చదివారండి. ఆ పద్యాలు నిజంగా వీఆర్ వెరీ లక్కీ అండి. ఇటువంటి మిమ్మల్ని స్వామివారు ఎల్లవేళ కాపాడి కరుణిస్తే ఆయురారోగ్యాలు ఇచ్చి మాకు ఇదే విధంగా చెప్పాలని, మేము అందుకోవాలని, కొంచెం అందుకోవాలని మేము స్వామివారిని కోరుకుంటూ మా గురువు గారికి అవకాశం ఇచ్చినట్టు గురువు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మీకు ధన్యవాదాలండి. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. సార్, మీరు చెప్పిన ఆ లహరి జర్నీలోంచి బయటకు వచ్చే స్థితి కనబడటం లేదండి. చరిత్ర చరడం కాకుండా మీరు చెప్పింది అసలు మననం చేసుకోవడానికి
ఈ శక్తి సరిపోవటం లేదండి. ఎమ్మెల్యే సారు ఎంత మంచి ప్రోగ్రాం పెట్టారు, ఎట్లాంటి ప్రోగ్రాం పెట్టారు, మాకు ప్రత్యక్షంగా మాకు తెలిసేటట్టుగా ఎన్నో అనుభవాలు మీరు చెప్తున్నారు అండి. తప్పకుండా ఇది మళ్ళీ మళ్ళీ రావాలి, ఎప్పుడు వస్తుందో అని చూస్తున్నామండి. సాయిరాం, సాయిరాం, ధన్యవాదాలండి. సాయిరామ్. సాయిరామ్ అండి. గురువు గారికి, మూర్తి గారికి సాయిరామ్, పాదాభివందనం అండి. సముద్ర వదనంలో ఎన్నో పుట్టినట్లుగా మేము మా మన అహం సత్య బోధకలో ఇలా ఇటువంటి రత్నాలు ఉద్భవిస్తున్నాయి, మాకు అందిస్తున్నారు స్వామి. మరి మీ ద్వారా ఈరోజు రమణీయం అనేటువంటి పేరు, అసలు రమణీయం అనగానే స్వామి పేరు తలుచుకుంటే రమణీయం, స్వామి రూపం గుర్తొస్తే రమణీయం, స్వామి చెప్పినవి వింటే రమణీయం. అసలు రమణీయం అనేటువంటి పదానికి ఎంత గొప్ప భావన ఉన్నదో అనిపిస్తుందండి. ఇటువంటి అదృష్టాన్ని మేము అందుకోవడం స్వామి దయ. మరి మీలాంటి వారు మాకు ఇవ్వటం, ఎన్ని రత్నాలు దాగున్నాయో మరి ఎలా వస్తున్నాయో, ఎలా బయటకు వస్తున్నాయో మా అహం సత్యబోధక ద్వారా. అలాగే మరి మీ ద్వారా విన్నటువంటి ఈ రోజు విషయాలన్నీ కూడా మాకు శాశ్వతంగా. తర్వాత ఒక మాట చెప్పారు, స్వామి ఎంతో బాగా చెప్పారు, మరి ఈ స్వామి గారు ఎంతో బాగా చెప్పారు. ఇది కాదు, ఈ చెప్పిన దాన్ని ఎంతవరకు మనం ఆచరిస్తున్నామో క్వశ్చన్ వేసుకోమన్నారు. చక్కగా చెప్పారండి. సాయిరామ్ అండి. సాయిరామ్. కృతజ్ఞతలు. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. సాయిరామ్. నమస్కారం అండి. నమస్కారం. చాలా బాగుంది. 2000 సంవత్సరంలో ఈ సాయి రమణీయం రాశావన్నారు, అది చాలా బాగుంది. కొన్ని సందర్భాల్లో రాశానన్నారు. వేరే దేశస్తులకు కూడా ఇవన్నీ తెలియాలని రాశాను అన్నారు, అందరికీ తెలియాలని. ఆ పుస్తకం కాదు, అది గ్రంథమే అనొచ్చు. అది గ్రంథం. స్వామి ఆ గ్రంథాన్ని తన దగ్గరే పెట్టుకున్నారు అన్నారు. స్వామి ఉన్నంత వరకు అది మంచి గ్రంథం కాబట్టే కదా. ఈ అరుణాచలానికి పుట్టపర్తికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయన్నారు. మీరు 100 సార్లు గిరి ప్రదక్షిణం చేశాను అన్నారు. అది ఆ పుట్టపర్తికి అరుణాచలానికి అది సంబంధం ఉంది కాబట్టి స్వామి రమణీయం, స్వామి తల్లి, తండ్రి, గురువు, అందుకే అది స్వామి రమణీయం అని పేరు వచ్చింది. చాలా బాగుంది అది. ఇటువంటి విషయాలు విన్నాము. ఇంకోటి విషయం చాలా బాగున్నాయండి. శంకర భగవత్పాదులు శివుడు అవతారమై ఉన్నారన్నారు. భూలోకానికి వచ్చారని చెప్పారు. స్తోత్రాలు, మిగతావి భాష అన్నీ రాశారు. కేవలం మా వాయిస్ వినపట్లేదు, వేరే వాళ్ళు మాట్లాడండి. శ్రీ విఎస్ఆర్ మూర్తి గారికి నమస్కారములండి. మీరు గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, భాషా నిఘంటు. మీలాంటి వారు స్వామితో చాలా కాలం అనుబంధం కలిగి ఉండడం, వారి స్వామి సాంగత్యంలో మీరు గ్రహించిన అద్భుతమైన స్వామి అవతార విశిష్టతను చెప్పడం, వారి సమాజానికి అందించిన మహా సేవగా మీరు అందిస్తున్నారని, ఎందరో వారి యొక్క మీ యొక్క సత్సంగంలో ఎంతోమంది మహనీయులు స్వామి యొక్క దివ్యత్వాన్ని అనుభవించినట్లు చెప్పడం కూడా గొప్ప విశేషం. ఇందులో పాల్గొని ఇటువంటి విషయాలను తెలుసుకోవడం మా భాగ్యంగా భావిస్తున్నాం. వారికి మేము హృదయపూర్వక ధన్యవాదములు. మేము మా గురువు గారికి కూడా ఇలాంటి సత్సంగం చెప్పించినందుకు వారికి కూడా మా నమస్కారములు తెలియజేసుకుంటున్నాం. సాయిరామ్. సాయిరామ్ అండి. విఎస్ఆర్ మూర్తి గారు ఇలాంటి ఆణిముత్యాలని ఏరి మీరు ఇప్పుడు చెప్పారు, నడుముకు ఇటుకి రాళ్ళు కట్టుకొని సముద్రంలో దిగి ముత్యాల కోసం అట్లా మా స్వామి ప్రయత్నం చేసి ఆణిముత్యాలు లాంటి మిమ్మల్ని ఏరి కోరి ఇట్లా సాయి మనోహరంలో ఎంత చక్కగా మాకు ఉపన్యాసాలు ఇప్పిస్తున్నారు. దానికోసం ఎంత శ్రమ పడుతున్నారు మా స్వామి. మీరు చాలా చక్కగా ఈ ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతున్నామండి. అలా ఉంది మీ ప్రసంగం. సాయి ప్రవాహిని చాలా చక్కగా మాట్లాడారు. సాయిరామ్. మళ్ళీ వచ్చి మా సత్సంగాలకు వచ్చి ఇలాంటి సత్సంగాలు ఇవ్వాలని. ఇది ప్రవాహం ప్రారంభమే ఇవాళ కారణంతో కూడా వచ్చింది. సాయి మనోహరం మహావరం లాగుంది. అంత చక్కగా మాట్లాడారు. ఎంత అసలు విడిచిపెట్టి వెళ్ళేదానికి కూడా బుద్ధిగా లేదు సాయిరామ్. అంత చక్కగా మాట్లాడారు.
సాయిరామ్ సార్, సాయిరామ్. ఎనీబడి? సాయిరామ్. చాలా అద్భుతంగా మాట్లాడారండి. మేము కూడా ఇంతవరకు ఇంత ఉపన్యాసాన్ని ఇంత ఆనందంగా స్వామి అనుగు శిష్యుడైన వారికి, వారి కుటుంబ సభ్యులకు, మన గ్రూప్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. వరలక్ష్మి. సాయిరామ్ సార్, శ్రీమూర్తి గారికి పాదాభివందనములండి. సాయి రమణీయతను అతి రమణీయంగా మీ మృదు మధురమైన ఆ పలుకుల ద్వారా మాకు అందజేసినందుకు చాలా చాలా సంతోషం అండి. మీరు రెగ్యులర్గా కూడా వచ్చి మాకు అనేక అద్భుతమైన విషయాలు, అమృతతుల్యమైన వాక్కులను మాకు అందించడానికి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. హార్టీ వెల్కమ్. నిజంగా ఇలాంటివి ఇలాంటి వారు మా ముందుకు వచ్చి ఇలాంటి అద్భుతమైన విషయాలు చెప్పడం ఇది మా అదృష్టంగానే మేము భావిస్తున్నామండి. సాయిరామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయిరామ్. సాయిరామ్ గురువుగారు, మీరు ఉప్పునగరం సమితికి వచ్చినప్పుడు త్వమేవ శరణమమ పుస్తకాలు మీరు రిలీజ్ చేశారు. అది చదివినప్పుడు చాలా ఆనందం అనిపించి నేను ఏదో చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మీరు లైవ్గా ఈ రమణీయం అనే దాన్ని మీరు మాకు అందజేసి చాలా చంటి పిల్లలకి ఎంత చక్కగా అవగాహన చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనే రీతిగా మీరు చాలా చక్కగా మమ్మల్ని ఓళ్ళాడించి మాకు మంచి మంచి విషయాలు చెప్పారండి. సౌందర్య లహరి గురించి, శివానంద లహరి గురించి, స్వామి తాలూకా విషయాలు ఎట్లా అన్వయించుకోవాలో అనేది చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే రీసెంట్గా నేను సౌందర్య లహరి, శివానంద లహరి నేర్చుకున్నాను. ఆ అదృష్టం స్వామి నాకు ఇచ్చారు. ఓ స్వప్న గారు అడిగే ప్రతి క్వశ్చన్కి శ్రీమతి స్వప్న గారు మీరు ఎంత చక్కగా దీంట్లో వివరించారో త్వమేవ శరణమమలోని, నిజంగా చాలా అద్భుతంగా అనిపించిందండి. ఈ రమణీయం కూడాను. చాలా థ్యాంక్స్ అండి మీకు. స్వామి గారికి ధన్యవాదాలు. అంకుల్కి, ఆంటీకి కూడా నమస్కారాలండి. సాయిరామ్.